కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టీటీడీలో గోవుల మరణ వంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఆగట్లేదు. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ మత కలహాలను సృష్టించేలా వైసీపీ వ్యవహరిస్తోంది అంటూ కూటమి ప్రభుత్వం మండిపడుతోంది. ఈ వివాదాన్ని రేపిన భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. గోవిందుణ్ణి అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయం చేస్తోంది. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని కూటమి హెచ్చరిస్తోంది. ఈ విషయంలో టీటీడీతో పాటు ప్రభుత్వం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు టీటీడీ సభ్యుడు భానుప్రకాష్. టీటీడీ గోశాలలోని ఆవుల మృతిపై భూమన చేసేవన్నీ తప్పుడు ఆరోపణలేనని అంటున్నారాయన. టీటీడీ విషయంలో భూమనపై కేసు పెడతామంటున్నారు మంత్రి అనిత. చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి జాగ్రత్తగా మాట్లాడాల్సింది పోయి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సాక్షాత్తు ఇంతకు ముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. తిరుమల గురించి, గోవుల గురించి మాట్లాడే అర్హత కూడా భూమన జగన్కి లేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇప్పుడు అంటే డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే అసలు తిరుపతి వెళ్ళడానికి మానేసినటువంటి వ్యక్తి నువ్వు అసలు తిరుపతి గురించి, ఆ టీటీడీ గురించి మాట్లాడేటువంటి అర్హత ఈ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి? ఎప్పుడైనా మీరు ఏదైతే ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎప్పుడైనా సతీ సమేతంగా, హిందూ సాంప్రదాయం అది సతీ సమేతంగా వెళ్ళడం అనేది ఎప్పుడైనా పాటించారా మీరు? అటువంటి వాళ్ళు మీరు టీటీడీ గురించి మాట్లాడడం, అటువంటి వాళ్ళు తిరుపతి గురించి మాట్లాడడం, అటువంటి వారు హిందువుల గురించి మాట్లాడడం. మీ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఈ కరుణాకర్ రెడ్డి? పూర్తిగా నాస్తికుడు, దేవుడిని నమ్మను అన్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన చరిత్ర ఎవరికి తెలియదు. అబద్ధాన్ని నిజం చేయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో పింక్ డైమండ్ వ్యవహారం, ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మృతి, తిరుమల గోవులు సహా అనేక ఘటనలే ఇందుకు ఉదాహరణ. వీటన్నిటినీ సమర్థవంతంగా తిప్పికొడతామంటున్నారు కూటమి నేతలు.